సార్ ఏంటి సార్ ఇక్కడ ఈ పల్నాడు ఏరియా సంబంధించి ఏంటి సార్ కొత్తగా మీకు ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది కదా, ఎలా ఉండబోతున్నారు సార్ ఇక్కడ? ఎంపీ గారి అభ్యర్థిగా మంచి వ్యక్తిని వేశారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ గారు మంచి చావుంటుంది, ఒక బ్రాండ్ అనేది అక్కడ ఉంది, ఇబ్బంది లేదు. ఎవరేసినా పల్నాడు జిల్లాలో మెయిన్ మాచర్ల నియోజకవర్గంలో ఎవరు వచ్చినా ఆదరించే మనస్తత్వం అందరికీ ఉంది. బీసీ అభ్యర్థిగా ఇబ్బంది ఏం లేదు. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి ఎవరు వచ్చినా ఇబ్బంది మాచర్ల నియోజకవర్గంలో ఇబ్బంది అనేది లేదు. సార్ ఏంటి మరి ఇక్కడ ఆయన ప్రజా ఆదరణ పొంది ఇక్కడ ఎంపీగా గెలవగలరా అంటే ఆయన నెల్లూరుకు సంబంధించిన వాసి, నెల్లూరు వాసి ఇక్కడ పల్నాడు ఏరియాకి వచ్చి పల్నాడు రాజకీయాలలో ఆయన వేలు పెట్టి గెలిచే అంత ఆయన ఉందంటారు? కంపల్సరీ ఉందండి. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే బ్రాండ్ అన్నారు కదా, ఆయన మనస్తత్వానికి పల్నాటికి మనస్తత్వానికి బాగా రీసెంట్ అవుతుంది. మంచి వాక్శుద్ధి గలవారు, మంచి ఉత్సాహవంతులు గారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఉత్సాహవంతులు, రాజకీయానికి జోడి పండుగ మంచి జోడి అనుకుంటున్నాను. అనిల్ కుమార్ యాదవ్ గారు మంచి వాక్శుద్ధి గలవారు, పని అయినా మంచి అయినా చెడ్డ అయినా ముందు పన్నమాట అలాంటి వ్యక్తే రీజనబుల్గా వచ్చారని మేము అనుకుంటున్నాం. సార్ మనం మరి ప్రస్తుతం చూసుకుంటూ ఉంటే శంకరరావు సభలో నారా లోకేష్ గారు శంకరరావు సభలో మడత కుర్చీని తీసుకొని కొడితే వైఎస్ఆర్సీపీ సీట్లు గల్లంతో కుర్చీని మడత పెట్టి అనేసి వాళ్ళు డైలాగ్ అయితే యూజ్ చేస్తున్నారు కదా, వాటి గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? మడత కుర్చీ అనేది ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలవలేడు, ఒక గ్రామ పంచాయతీ గెలవలేని వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవడం కూడా బెస్ట్. ఎందుకంటే మడత కుర్చీ ఎప్పుడో 2004లోనే మడత కుర్చీ జనం పెట్టి వదిలేశారు. ఇప్పుడు కొత్తగా మడత పెట్టేది ఏంటి? ఇప్పుడు 2004లో కూడా మళ్ళీ మడత కుర్చీ పెడతారు, ఏ ఇబ్బంది లేదు. ఆయన కొత్త మాటలే తప్ప పనితనం లేదు. ఎందుకంటే ఆయన ఆర్కే గారి మీద ఓడిపోయి వచ్చిన ఆయన గ్రామ పంచాయతీ కూడా గెలవలేని వ్యక్తి, ఎన్ని మాట్లాడుకున్నా కూడా పట్టించుకోలేదు. సార్ సుమారుగా మీ గ్రామానికి సంబంధించి ఎంత బడ్జెట్తో డెవలప్ చేశారు? మా గ్రామం సంబంధించి మా గ్రామానికి హాస్పిటల్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు, 1,75 లక్షలు పెట్టి ఇచ్చారు. రోడ్లు 80 లక్షలు, 1 కోటి రూపాయలు ఎత్తే 80 లక్షల వరకు పూర్తి చేశారు. ఒక 20 లక్షలు ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయి 80 లక్షల రోడ్లు ఇచ్చాడు, సచివాలయం ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు. మళ్ళీ కొత్తగా మా ఊళ్ళో గూడెం ఒకటి కట్టాను, మన నాబాబు వారి ద్వారా మన గూడెం కట్టాను. మా ఊరికి దాదాపుగా ఇచ్చుంటాడు 1,5 దాదాపు 2 కోట్లు ఇచ్చుంటాడు. అభివృద్ధిలో మార్పు లేదు, బ్రహ్మాండంగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనే సహకారంతో మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా మా ఊరికి ఇది లేదు అనుకోకూడదు, 199% అయిపోయినాయి. గుళ్ళు కానీ, రోడ్లు కానీ, బడి కానీ, నాడు నేడు కార్యక్రమమైన మరి గోడెలు అయినా ఏ ఇబ్బంది లేకుండా 1% ఉంది మా ఊళ్ళో పనులు. కాకపోతే మాకు ఏంటంటే ఒకటే తక్కువ. ఏం తక్కువ అంటే కళ్యాణ మండపం, గ్రంథాలయం అనేది ఒక తప్ప అన్ని పూర్తిగా అన్నీ ఉన్నాయి. మాకంటూ ఎలాంటి ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ గారిని మేము సహాయం గౌరవిస్తాం. మన ఎమ్మెల్యే గారు గౌరవించి ఇద్దరిని మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మేము గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది, తీసుకుంటాం, గెలిపించు.